పార్ట్ 1 కంటిన్యూషన్. 4 ఇయర్స్ కదా బీఫార్మసీ, 3 ఇయర్సే అన్నదేంటి? అంటే మా నాన్న ఎప్పుడూ ఒకటి నమ్మేవాడు. ఆడపిల్లని ఎంత చదివిచ్చినా అత్తగారింటికే తీసుకెళ్తది. మాకేమొస్తది? మళ్ళీ చదివిచ్చిన దానికి పే చేయాలి, పెళ్లి చేయడానికి కట్నము ఇవ్వాలని. మా నాన్నకి ఆడపిల్లని చదివించడం అస్సలు ఇష్టం లేదు. ఆ జనరేషన్ పేరెంట్స్ అలా ఉండేవాళ్ళు. నాకేమో బాగా ఇష్టం చదువుకోవాలని. ఆ కాలేజ్ కూడా నేను చాలా సెర్చ్ చేసి ఎత్తుకున్న తక్కువ ఫీజుకి వచ్చేస్తదని. ఎలాగో 2 ఇయర్స్ గడిచిపోయాయి. ఇంకా థర్డ్ ఇయర్‌లో నాకొక మ్యాచ్ వచ్చింది. మా అమ్మ గట్టిగా డిసైడ్ అయిపోయింది పెళ్లి చేసేయాలి ఇంకా అని. అలా థర్డ్ ఇయర్ లాస్ట్ వరకు లాక్కొనొచ్చాను. మా నాన్న కువైట్‌కెళ్ళున్నారు ఆ టైంలో. నాకు పెళ్లి చేయాలని చెప్పి మా నాన్న కూడా కువైట్ నుంచి వచ్చారు ఇంటికి. ఎట్టకేలకి థర్డ్ ఇయర్ లాస్ట్‌లో నాకు పెళ్లయిపోయింది. మా హస్బెండ్ గానీ, మా అత్తమామలు నన్ను చదువు విషయంలో ఎక్కడా రెస్ట్రిక్ట్ చేయలేదు. నీకెంత కావాలంటే అంత చదువుకో అమ్మా అనే చెప్పారు. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఫైనాన్షియల్‌గా గానీ, ఎడ్యుకేషన్ విషయంలో గానీ ఫుల్ సపోర్ట్ నాకు. అలా ఫైనల్ ఇయర్ మొత్తం నేను పెళ్లయిన తర్వాత హాస్టల్‌లోనే ఉండి చదువుకున్నా. మొత్తానికి బీఫార్మసీ అయితే కంప్లీట్ చేసేసాను. నేను బీఫార్మ్ తీసుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఎలాగో పెళ్లయితది, పిల్లలు పుడతారు. మెడికల్ స్టోర్ అన్నా పెట్టుకొని ఇంట్లోనే కూర్చొని సంపాదించుకోవచ్చు కదా అన్న దాంతో తీసుకున్నాను. నా బీఫార్మ్ కంప్లీట్ అయ్యాక మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్క బ్యాక్‌లాగ్ కూడా లేకుండా బీఫార్మ్ అయితే కంప్లీట్ చేసేసా. ఇంక జాబ్ సర్చింగ్ వేయటం మొదలైంది. అప్పటికే నాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఊర్లో అంతా ఫుల్ ప్రెషర్. పిల్లలు లేరా? పిల్లలు లేరా? ఇంకా లేదా అని. జాబు, పిల్లలు ఈ ఫుల్ స్ట్రెస్‌లో ఉండే నేనప్పుడు.